ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డిటెక్షన్ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్ అనమాట. డిటెక్షన్ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్. దేర్ ఆర్ 3 మెథడ్స్ ఫర్ ద డిటెక్షన్ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్. ఫస్ట్ మెథడ్ వచ్చి క్వార్ట్జ్ క్రిస్టల్ మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చి థర్మల్ డిటెక్షన్ మెథడ్. థర్డ్ మెథడ్ వచ్చి కున్స్ ట్యూబ్ మెథడ్ అనమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ మెథడ్ చూద్దాం. క్వార్ట్జ్ క్రిస్టల్ మెథడ్. ఇట్ ఈజ్ ఏ క్వాంటిటేటివ్ మెథడ్ ఆఫ్ డిటెక్టింగ్ అల్ట్రాసోనిక్ వేవ్స్ దట్ ఈజ్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ పిజియోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనమాట. క్వాంటిటేటివ్ మెథడ్ అంటే ఏంటి? మ్యాథమెటికల్గా కూడా మనం ఫైండ్ చేయొచ్చు ఎంత స్ట్రెంత్లో ఆ అల్ట్రాసోనిక్ ఫ్లో అవుతున్నాయి అనేవి. అయితే పిజియోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఏం చెప్తుంది? టూ ఆపోజిట్ ఫేసెస్ ఆఫ్ పిజియోఎలక్ట్రిక్ క్రిస్టల్కి మనం స్ట్రెస్ అప్లై చేస్తే ఇట్ సైడ్ అనేవి చార్జెస్ అనేవి అదర్ ఆపోజిట్ ఫేసెస్ పైన ఎపీర్ అవుతాయని మనకు తెలుసు. ఆ ఎపీర్ అయినవి ఏమోని ఇక్కడ మైక్రో వోల్టోమీటర్ పెట్టి మెజర్ చేయొచ్చు అనమాట. చూడండి, వెన్ క్వార్ట్జ్ క్రిస్టల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద రీజియన్ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్ దెన్ దట్ స్ట్రైక్స్ ద ఆపోజిట్ ఫేసెస్ ఆఫ్ ది క్రిస్టల్ అండ్ దెన్ చార్జెస్ డెవలప్స్ ఆన్ ది other opposite faces of the crystal. They are measured by an suitable microvoltometer. A CRO can be used to measure the frequency and strength of the ultrasonic signal. చూడండి, ఇలా అల్ట్రాసోనిక్ వేవ్స్ ఫ్లో అయ్యి స్ట్రైక్ అవుతుంది. దీన్ని స్ట్రైక్ అవ్వడం అంటే ఏంటి? జస్ట్ స్మాల్ ప్రెజర్ అప్లై చేసినట్టు అనమాట. మనం అలా ఊహించుకోవాలి, ప్రెజర్ అప్లై చేసినట్టు అని. ప్రెజర్ అప్లై ఇందులోని ఇక్కడ అనేవి ఛార్జెస్ ఎపీర్ అయ్యాయి. ఆ ఛార్జెస్ ఎంత అంటే ఏ డెన్సిటీలో ఉన్నాయి ఆ ఛార్జెస్ అనేవి ఇక్కడ మైక్రో వోల్టోమీటర్ పెట్టి చూసాం. ఇక్కడ మైక్రో వోల్టోమీటర్ ఎక్కువ వోల్టేజ్ చూపించింది అనుకోండి, అంటే ఇప్పుడు ఇక్కడ స్ట్రెంత్ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్ అని కొంచెం ఎక్కువ ఉన్నాయని మనం అనుకోవాలన్నమాట. నెక్స్ట్ మెథడ్ వచ్చి అది ఫస్ట్ మెథడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ థర్మల్ డిటెక్షన్ మెథడ్ అనమాట. థర్మల్ డిటెక్షన్ మెథడ్ అయితే డెఫినేషన్ చూడండి. వెన్ ultrasonic waves are propagated through a medium, the temperature of the medium changes due to alternate compression and rarefaction of the waves అంటారు. ఈ చూడండి, when the ultrasonic waves are propagated through a medium, the temperature of the medium changes due to alternate compression and rarefaction of the waves అంటారు. అల్ట్రాసోనిక్ వేవ్స్ ఫ్లో ఈ మీడియంలోని టెంపరేచర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఎందుకు చేంజ్ అవుతుంది? ఆ వేవ్స్ అనేవి కంప్రెషన్ అండ్ రేర్ఫ్రాక్షన్ జరుగుతాయి కదా, అంటే నోట్స్ యాంటీ నోట్స్ ఫామ్ చేసుకుంటూ కదా వేవ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది, అంటే మూవ్ అవుతూ ఉంటుంది. ఆ రేర్ఫ్రాక్షన్ కంప్రెషన్ వచ్చి రావడం అంటే నోట్స్ యాంటీ నోట్స్ ఫామ్ అవడమే. నోట్ దగ్గర ఒక టెంపరేచర్ ఉంటుంది, యాంటీ నోట్ దగ్గర ఒక టెంపరేచర్ ఉంటుందంట. అందుకు టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. థర్మల్ అంటే ఏంటి? టెంపరేచర్ కదా. ఇప్పుడు అందులో ఫైండ్ చేయడానికి ఒక సర్క్యూట్ని వాడుతున్నాం. సర్క్యూట్ నేమ్ ఏంటి? క్యాలెండర్ గ్రిఫిత్ బ్రిడ్జ్ అనమాట. అయితే చూడండి, క్యాలెండర్ గ్రిఫిత్ బ్రిడ్జ్ చూడండి 3 రెసిస్టర్లు, ఏబీసీ 3 రెసిస్టర్లు, ఒక ప్లాటినం వైరు, అది డి ప్లేస్లో పెట్టాను, ఒక గ్యాల్వానోమీటర్ పెట్టాను, తర్వాత ఎక్స్టర్నల్గా సప్లై ఒకటి ఇచ్చాను. చూడండి, దేర్ ఈజ్ ఏ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ at nodes and no change at anti nodes డ్యూ టు డెన్సిటీ ఆఫ్ పార్టికల్స్. నోట్స్ దగ్గర డెన్సిటీ ఆఫ్ పార్టికల్స్ ఎక్కువ ఉంటుంది, యాంటీ నోట్స్ దగ్గర డెన్సిటీ ఆఫ్ పార్టికల్ తక్కువ ఉంటుంది అనమాట. అందుకు టెంపరేచర్ అనేది నోట్స్ దగ్గర చేంజ్ అవుతుంది, యాంటీ నోట్ దగ్గర అనేది నార్మల్ టెంపరేచర్ ఉంటుంది. ద సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్ నార్మల్ రెసిస్టర్స్ ఏబీసీ అండ్ ప్లాటినం వైర్ ఎట్ డి బికాస్ ఆఫ్ ఇట్ సెన్సిబుల్ ఫర్ ఆల్ టెంపరేచర్స్. ఇక్కడ ప్లాటినం వైర్ ఎందుకు పెట్టామంటే ప్లాటినం వైర్ అనేది చిన్న స్మాల్ టెంపరేచర్ చేంజ్ అయినా సరే మనకు సెన్సిబుల్గా ఏదో ఒక రియాక్షన్ అనేది చూపిస్తుంది అనమాట. వైరు స్మాల్ టెంపరేచర్ చేంజ్ అయినా సరే వైర్లో అనేది ఏదో ఒక రియాక్షన్ వస్తుంది అనమాట. అందుకే అది సెన్సిబుల్ అనమాట. అంటే ఆ టెంపరేచర్ స్మాల్ టెంపరేచర్ కూడా ఇది సెన్సిబుల్గా ఉంటుంది. ఇనిషియల్లీ ద బ్రిడ్జ్ ఈజ్ ఇన్ ద బ్యాలెన్స్డ్ పొజిషన్. దెన్ అంటే ఇనిషియల్గా అనేది టెంపరేచర్ అన్ని నార్మల్ టెంపరేచర్ దగ్గర ఉంది. ఈ యామ్మీటర్ అనేది అంటే యామ్మీటర్ కాదు, ఇది గ్యాల్వానోమీటరు. స్మాల్ టెంపరేచర్ ఫైండ్ చేయడానికి గ్యాల్వానోమీటర్ వాడతాం. ఈ గ్యాల్వానోమీటర్ అనేది ఇనీషియల్గా స్ట్రైట్గా ఉందన్నమాట, అంటే డిఫ్లెక్షన్ లేదు. అయితే వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ అల్ట్రాసోనిక్ వేవ్స్ దెన్ నోడ్స్ అండ్ యాంటీ నోడ్స్ ఆఫ్ ది అల్ట్రాసోనిక్ వేవ్స్ ఆర్ స్ట్రైక్ దిస్ సర్క్యూట్ అండ్ టెంపరేచర్ టీ అంటే టెంపరేచర్ చేంజెస్ అట్ నోడ్ అండ్ బ్రిడ్జ్ గెట్ అన్బ్యాలెన్స్డ్ బట్ అట్ యాంటీ నోడ్స్ temperature is normal and bridge comes to the balanced position.
దేర్ బై అల్ట్రాసోనిక్ వేవ్స్ ఆర్ డిటెక్టెడ్. అంటే ఇప్పుడు అల్ట్రాసోనిక్ వేవ్స్ ఫ్లో ఈ రీజియన్లోకి ఈ సర్క్యూట్ని పట్టుకెళ్ళి పెడితే నేను ఇక్కడ ఎప్పుడైతే నోడ్ అనేది ఈ ప్లాటినం వైర్ని స్ట్రైక్ అయిందో బ్రిడ్జ్ అనేది ఈ బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ అనేది అన్బ్యాలెన్స్ అవుతుంది అనమాట. మళ్ళీ ఎప్పుడైతే యాంటీ నోడ్ అనేది స్ట్రైక్ అయిందో మళ్ళీ బ్యాలెన్స్కి వచ్చేస్తుంది. అప్పుడు అంటే ఈ నోడ్స్ యాంటీ నోడ్ స్ట్రైక్ అవుతూ ఉండడం వల్ల ఇక్కడ డిఫ్లెక్షన్ ఆఫ్ గాల్వానోమీటర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ డిఫ్లెక్షన్ చేంజ్ అవుతుందో ఇక్కడ ఈ సర్క్యూట్ అనేది బ్యాలెన్స్ అవ్వడం అన్బ్యాలెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఆ రీజియన్లో అల్ట్రాసోనిక్ వేవ్స్ అని ఫ్లో అవుతున్నాయి అని మనం చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు థర్డ్ మెథడ్కి వచ్చేద్దాం. కున్స్ ట్యూబ్ మెథడ్ అనమాట. థర్డ్ మెథడ్ కున్స్ ట్యూబ్ మెథడ్. ఇఫ్ ఇట్ ఈజ్ ఏ క్వాంటిటేటివ్ మెథడ్. అంటే క్వాంటిటేటివ్ మెథడ్ అంటే మనం మ్యాథమెటికల్గా కూడా ఫైండ్ చేయొచ్చు ఎంత స్ట్రెంత్ ఉన్నాయి అల్ట్రాసోనిక్ వేవ్స్ అని. చూడండి, ఇట్ ఈజ్ ఏ క్వాంటిటేటివ్ మెథడ్ టు డిటెక్ట్ ద లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్. లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్ని ఫైండ్ చేయడానికి, డిటెక్ట్ చేయడానికి మనం ఈ కున్స్ ట్యూబ్ మెథడ్ అనేది వాడతామంట. చూడండి, కున్స్ ట్యూబ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ లాంగ్ గ్లాస్ ట్యూబ్ ఆఫ్ మోర్ దెన్ 1 mm length and 5 cm diameter. 1 mm కాదు, ఇది 1 meter length and 5 cm diameter which is kept horizontally. చూడండి, ఇది 1 meter length ఉంది, diameter 5 cm. నెక్స్ట్ ఒక పిజియోఎలక్ట్రిక్ ఆక్సిలేటర్ అనేది దగ్గర తెచ్చాను. ఒక ఎండ్ అనేది పిస్టన్తో ఫిక్స్ చేశాను, అదర్ ఎండ్ ఇది ఓపెన్గా వదిలేసాను. చూడండి, one end is fitted with piston and other end is open end. పిజియోఎలక్ట్రిక్ ఆక్సిలేటర్ ఇస్ ప్లేస్. పిజియోఎలక్ట్రిక్ ఆక్సిలేటర్ దగ్గరికి తెస్తే ఏమవుతుంది, ఇది అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట పీజియోఎలక్ట్రిక్ ఆక్సిలేటర్ అనేది. చూడండి, ద గ్లాస్ ట్యూబ్ ఈజ్ ఎయిర్ డ్రైడ్ ఫర్ ద నాట్ స్టిక్కింగ్ ఆఫ్ లైకోపోడియం పౌడర్. లైకోపోడియం పౌడర్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ లైకోపోడియం పౌడర్, ఇక్కడ గ్లాస్ ట్యూబ్ మనం తీసుకున్న గ్లాస్ ట్యూబ్ అనేది ఎయిర్ డ్రైగా ఉండాలంట. డ్రైగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ లైకోపోడియం పౌడర్ దీనికి స్టిక్ అవ్వకూడదు. స్టిక్ అవ్వకుండా ఉండడం కోసం ఇది డ్రై ట్యూబ్ని తీసుకోవాలి మనం. ఎందుకంటే ఇక్కడ అంత లైకోపోడియం షేప్స్ వల్లే మనం అక్కడ ఫైండ్ చేయగలమాట అల్ట్రాసోనిక్ వేవ్స్ ఉన్నాయి లేదా అనేది. ఎలాగో చూద్దాం ఒకసారి. చూడండి, ఏ థిన్ లేయర్ ఆఫ్ లైకోపోడియం పౌడర్ ఈ స్ప్రెడ్ అలాంగ్ ది ఎంటైర్ లెంత్ ఆఫ్ ది గ్లాస్ ట్యూబ్. చూడండి, ఇక్కడ ఉన్న గ్లాస్ ట్యూబ్కి మొత్తం అనేది ఇక్కడ నేను లైకోపోడియం పౌడర్ అనేది చల్లాను అనమాట. లోపల థిన్ స్మాల్ లేయర్ అనేది మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు, మొత్తం లోపల స్ప్రెడ్ అయ్యేటట్టు వేసాను అనమాట లైకోపోడియం పౌడర్. వేసాక ఏమైందంటే, వెన్ ద స్టేషనరీ అల్ట్రాసోనిక్ వేవ్స్ ఆర్ పాస్డ్ ఇన్ ద లాంగ్ గ్లాస్ ట్యూబ్. స్టేషనరీ అల్ట్రాసోనిక్ వేవ్స్ ఆక్సిలేటర్ దగ్గర తెగనే అల్ట్రాసోనిక్ వేవ్స్ అన్నీ ఫ్లో అవుతున్నాయి. The lycopodium powder get collected in the form of heaps at nodes and blown off at the antinodes అంట. అప్పుడు ఎప్పుడైతే అల్ట్రాసోనిక్ వేవ్స్ అన్ని ఫ్లో అవుతున్నాయో ఆ లైకోపోడియం పౌడర్ అనేది హీప్స్ లాగా ఫామ్ అవుతుందంట. ఎప్పుడు నోడ్ పాస్ అయ్యి స్టేషనరీ కదా, అంటే నోడ్ ఒక దగ్గర యాంటీ నోడ్ ఒక దగ్గర వెళ్తూ ఉంటుంది. ఇంకా స్టేషనరీ వేవ్స్ అంటే నోడ్ ఒక దగ్గరే ఉంటుంది, యాంటీ నోడ్ ఒక దగ్గరే ఉంటుంది అనమాట. అయితే ఆ నోడ్స్ దగ్గర హీప్స్ ఫామ్ అవుతాయి, యాంటీ నోడ్స్ దగ్గర బ్లోన్ ఆఫ్ అవుతుందంట, అంటే కిందకు వస్తుందని. నోడ్ అంటే యాక్చువల్గా ఏంటి, నోడ్ అంటే ఇలా ఉండడం అనమాట. నోడ్ అంటే ఇలా ఉండడం, నోడు ఇలా ఫామ్ అవుతుంది కదా. ఇది చూడండి, ఇక్కడ చూడండి, ఇదిగో ఇది నోడు, యాంటీ నోడు. చూడండి, ఇగో ఇది హీప్ ఫామ్ అవడం అంటే ఇది అనమాట. ఇది హీప్ ఫామ్ అవడం. ఈ హీప్ ఫామ్ అవడం అంటే నోడ్ ఒక దగ్గర యాంటీ నోడ్, ఇగో నోడ్ ఒక దగ్గర యాంటీ నోడ్ ఒక దగ్గర ఫామ్ అవడం అనమాట. ద ఫార్మేషన్ ఆఫ్ హీప్స్ అట్ ద నోడ్స్ కన్ఫర్మ్స్ ద ప్రెజర్ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్, ప్రెజెన్స్ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్ అనమాట. అంటే ఆ హీప్స్ ఫామ్ అవడం వల్ల మనకు ప్రెజెన్స్ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్ ఉన్నాయని చెప్పవచ్చు. ఆ అల్ట్రాసోనిక్ వేవ్స్ ఒక వెలాసిటీ కూడా మనం ఫైండ్ చేయొచ్చు. అంటే ఎలా, ద వెలాసిటీ ఆఫ్ ద అల్ట్రాసోనిక్ వేవ్స్ కెన్ బి డిటర్మైన్డ్ బై v ఈక్వల్ టు న్యూ లాంబ్డా. ఫార్ములా మనకు తెలుసు. న్యూ అంటే ఇక్కడ లాంబ్డా అంటే 2d అంట. లాంబ్డా ఈక్వల్ 2d. అప్పుడు ఏమవుద్ది, అప్పుడు 2 న్యూ లాంబ్డా ప్లేస్లో 2d వేసాను అనమాట. లాంబ్డా ప్లేస్లో 2 న్యూ d అయిందనమాట. అంటే d అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 కన్సిక్యూటివ్ హీప్స్ అంట. డిస్టెన్స్ బిట్వీన్ 2 కన్సిక్యూటివ్ హీప్స్ అంటే ఈ రెంట్ల మధ్య ఉన్న డిస్టెన్స్ అనమాట అది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. 3 మెథడ్స్ అయిపోయాయి.